తనను తానే మోసం చేసుకుని బలవంతంగా మళ్లీ ఆ నరకం వైపు వెడుతున్నాడు. ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. చూడమ్మా, బాలసముద్రం లాంటి ఆడదాని మనసులో అమృతాన్ని విషాన్ని కూడా దాచుకోవడం ఆనవాయితీ. కానీ ఒక్కోసారి జరిగింది దాయడం వల్ల బ్రతుకులో ప్రళయాలు సంభవిస్తాయి. వాడి బ్రతుకు కూడా అలాగే ఉంది. కాదని చెప్పే పెద్దరికం గాని, ఇది తప్పు అని చెప్పే ధైర్యం గాని ఇప్పుడు మాకు లేవు. ఎందుకంటే ఒకప్పుడు మా గారాబంలో చెడిన మనిషి ఇప్పుడు నీ ప్రేమలో మనసు చెడిన మనిషి. వాడి బ్రతుకు ఎక్కడికి పోయి ఆగుతుందో, లేకపోతే అంతమైపోతుందో. పలికింది మందారమే ఓలోలే నవ్వింది ఓయారమే అరరే మనసిచ్చి పలికింది మందారమే బాలమణి లేత బంగారమే మంచి పాకంలో పడుతుంది యవ్వారమే బాలమణి లేత బంగారమే మంచి పాకంలో పడుతుంది యవ్వారమే ఓలోలే 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 నవ్వింది ఓయారమే అరరే మనసిచ్చి పలికింది మందారమే కలికి కళ్ళు మెరిసి నా చిలిపి గుండె ఎగిసి నా వలపు తలుపు తెరిచే ఈ చెలుని ఎదుట నిలిచే ఈ కలికి కళ్ళు మెరిసి నా చిలిపి గుండె ఎగిసి నా వలపు తలుపు తెరిచే ఈ చెలుని ఎదుట నిలిచే ఓ ముడుచుకున్న కన్నె మొగ్గ కన్ను పడగానే అంత సిగ్గా నా వెంట పడ్డ కంట తుమ్మెదా నువ్వు కంట పడితే సిగ్గు కాదా హద్దులే ముద్దులై హత్తుకున్న రాధిక అదుపులే పొదుపులై అల్లుకున్న మల్లిక అరరే మనసిచ్చి పలికింది మందారమే నా మోజు మొగ్గ తొడిగే అది మొదటి ముడుపు అడిగే ఆ మసక తెరలు తొలగే తొలి మిసిమి మరులు పెరిగే నా మోజు మొగ్గ తొడిగే అది మొదటి ముడుపు అడిగే ఓ మురిపాల బాలరాజా నీ చురుకులో ఎంతో తాజా నువ్వు పక్కనుంటే పడుచుగలనా నేనొక్క నిమిషం ఆగగలనా పేరులో జోరులో పెరుగుతున్న నాయక ప్రేమతో బ్రతుకునే పెంచుకున్న ప్రేమిక ఓలోలే 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 నవ్వింది ఓయారమే అరరే మనసిచ్చి పలికింది మందారమే ఓలోలే నవ్వింది ఓయారమే అరరే మనసిచ్చి పలికింది మందారమే డిన్నర్కి వచ్చేస్తాను. బాయ్. ఓకే బా. ఏయ్ ఆగు, నా పేరు ఏ కాదు సుజుకి. నీ పేరుతో నాకేం పని? నీతో పనుండొచ్చాను. మాతో ఆడవాళ్లకు పనుండదే. ఆయన ఇక్కడికి రావడానికి వీల్లేదు. నా ఇంటికొచ్చి నాకే నిబంధనలు పెట్టడానికి నువ్వెవరు? నేనేం చెడిపోతే బాధపడే ప్రియురాలివా?
స్నేహితురాల్ని. ఆహా, ఆయన దూరం చేసుకున్న స్నేహితురాలివా, ఆయన్ని దూరం చేసుకున్న స్నేహితురాలివా? మొత్తానికి నీ మొహం చూస్తుంటే దూరం చేసుకున్న దానిలాగే కనిపిస్తున్నావు. నేను దూరమైనా పర్వాలేదు, కానీ నువ్వు ఆయనకి దగ్గర కావడం నేను సహించలేను. చూడు, నీలాంటి వాళ్ళు దూరం చేసుకున్నాకే నాలాంటి వాళ్లకు దగ్గరవుతారు. అది మా వృత్తి. దూరం చేసుకోవడం మీదే తప్పు. నాలాంటి వాళ్ళను బెదిరించినంత మాత్రాన మురళి నీకు దక్కడు. డబ్బుండి మనసు చెడిన అతని చుట్టూ నేను కాకపోతే నాలాంటి వాళ్ళు 1,00,000 మంది చేరతారు. అతన్ని నువ్వు దారి తప్పించావు, ఏ దారి లేక అతను నా దారికి వచ్చాడు. అలా జరగకపోతే ఈ గడప తొక్కాల్సిన అవసరం అతనికి వచ్చుండేది కాదు. అడ్డమైన గడపల దగ్గర అరవాల్సిన పరిస్థితి నీకు వచ్చుండేది కాదు. గెట్ అవుట్. అమ్మా కృష్ణవేణి, అక్కడే నిలబడిపోయావేమిటమ్మా? లోపలికి రా. తాయారు, ఎవరొచ్చారో చూడు. వచ్చావా కృష్ణవేణి? రా కూర్చో. ఎప్పుడూ నవ్వుతుండే నువ్వెందుకు ఇలా అయిపోయావు? అసలు ఏం జరిగింది? ఎంత అడిగినా మురళి చెప్పడం లేదు. నువ్వైనా చెప్పమ్మా. అన్ని చెప్పడానికి వచ్చాను. ఆయన ముందే అన్ని చెప్పేస్తాను. హలో, కృష్ణవేణి గారిని పిలుస్తారా? అమ్మా కృష్ణవేణి, నీకు ఫోన్ అమ్మా. హలో. హలో కృష్ణవేణి గారు, నేనండి మీ మొగుడు గారిని. మన ఇద్దరికి పెళ్లి ఎలా జరిగిందో చెప్పమని నిన్ను అక్కడికి పంపింది కదూ మీ అమ్మ. నా అమ్మే. నీ ఎడమ వైపు గోడకు పెద్ద గడియారం ఉంటుంది చూడు. అందులో 2 ముళ్ళులుంటాయి. ఒకటి చిన్నది, ఒకటి పెద్దది. అది ఇప్పుడు టైం 8:55 చెబుతున్నాయి. కానీ 9 గంటల కల్లా నువ్వు మీ ఇంట్లో ఉండాలని నేను చెబుతున్నాను. తేడా 5 నిమిషాలు. అక్కడ నువ్వేమైనా చెప్పినా, మరో 5 నిమిషాల్లో నువ్వు మీ ఇంట్లో ఉండకపోయినా 9 గంటల 1 నిమిషానికి తల దగ్గర దీపం ఎట్టుకుని నీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది నీ అమ్మ శవం. పాపమయ్యప్ప. నేను వెళ్ళొస్తానండి. ఉండమ్మా, అబ్బాయి వస్తాడు. అక్కర్లేదండి, నేను వెళ్ళొస్తాను. ఫోన్ చేసింది ఎవరమ్మా? ఫోనా? అది ఏమోనండి, నాకు తెలీదు. నేను అర్జెంట్ గా వెళ్ళాలి. వస్తానండి. అదేమిటమ్మా, అబ్బాయితో మాట్లాడి వెళ్తా అన్నావు కదా? అది వద్దండి, పర్లేదు. అదేమిటమ్మా, ఇంటికొచ్చి ఏమి తినకుండా వెళ్తే ఎలా? ఉండు, టిఫిన్ పెట్టుకొస్తాను. వద్దండి. ఏమిటమ్మా ఈ కంగారు? కాసేపు ఉండు, వస్తాను. అది కాదు తాతయ్య గారు, నేను ఏమిటమ్మా, ఏదో చెప్పాలొచ్చి చెప్పకుండా వెళ్తావేమిటి? అసలు ఈ కంగారేమిటి? అదండి. ఏం జరిగిందో చెప్పమ్మా. అది మీ కొంట్లో బాగలేదని చెప్పారు, చూసి వెళ్దామని. కాదు, మా అమ్మ కొంట్లో బాగలేదండి. ఇప్పుడు బాగానే ఉందండి. నేను వస్తాను. ఏమిటమ్మా నీ కంగారు? ఉండి కూర్చో. నేను వస్తానండి. కృష్ణవేణి, తినమ్మా. వద్దండి, ఇప్పుడు నేనేం తినలేను. అదేమిటమ్మా, తీసుకో. నేను మంచినీళ్ళు తాగుతానండి. నేను వస్తానండి. అసలు ఎందుకు వచ్చినట్టు, ఎందుకు వెళ్ళినట్టు? ఈ ఫోన్ రావడం ఏమిటి, ఈ కంగారేమిటి? అదే నాకు అర్థం కావడం లేదండి. చావలేదులేవే, ముందా చెమట తుడుచుకో. పేలింది తుపాకీ అయినా 2 మీ అమ్మ గుండెల్లోకి పోలేదు. నా తుపాకీకి లైసెన్స్ లేకపోయినా నాకు సెన్స్ ఉంది, నా బుర్రకి ఎసెన్స్ ఉంది. అంత తేలిగ్గా చంపుతానా మీ అమ్మను? ఆ ముసలి దాని ప్రాణాల్ని అడ్డు పెట్టుకుని నీ చేత ఎన్నో ఆటలు ఆడించాల్సి ఉంది. చూడు, ఇక మీదట వెర్రి వెర్రి వేషాలు వేసినా, మన పెళ్లి రహస్యాలు ఆ మురళీగాడికి తెలిసినా, వంబు తెప్పించి శ్రీకాకుళం నుంచి రోలు, శ్రీహరికోట నుంచి రోకలి తెప్పించి అది నట్టింట్లో పెట్టి అందులో బాంబు పెట్టి మీ అమ్మ చేత దంపిస్తా. అది ఢమ్మని పేలి మీ అమ్మ చస్తుంది. ఏయ్, మీ అమ్మ చావకుండా బ్రతుకున్నందుకు వెళ్ళి అభినందించు. వెళ్ళు. అమ్మా.